నన్నైతే ఏమి ప్రాబ్లం లేదని చెప్పారు. చెప్పినప్పుడు మరి నేనైతే గన్నవరంలో మేడం గారు అక్కడ వచ్చి మరి ఒక రోజు మరి అక్కడ పెట్టినప్పుడు అయితే నేనైతే వెళ్ళాను. మేడం మరి మేమైతే చాలా చోట్ల వాడాము, మాకైతే మరి ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాబ్లం లేదని చెప్పారు. మేడం అంటే నీకు అట్టా ఏముండదమ్మా, ఒకసారి మేడం దగ్గర అన్ని చోట్ల వాడావు కదా, ఇక్కడ కూడా ఒకసారి వాడి చూడు, ఏం ప్రాబ్లం ఉండకపోతే ఖచ్చితంగా నీకు మేడం మంచి ట్రీట్మెంట్ ఇస్తారని సపోర్ట్ చేసినప్పుడు మరి మేమైతే అక్కడ చెప్పినప్పుడు వచ్చినప్పుడు అయితే మేమైతే నాకు ఇక్కడికి వచ్చినప్పుడు టెస్టులు చేసినప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేదన్నారు మేడం గారు. మరి అయితే చాలా సపోర్ట్ చేశారు నాకు స్టాఫ్ అందరు కూడా. నాకైతే ఏ ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ఏమీ లేకుండా న్యాచురల్ గా వచ్చింది. అందుకు అందరికి థ్యాంక్స్, నాకు సపోర్ట్ ఇచ్చిన మేడం గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. అన్ని ఇన్వెస్టిగేషన్స్ నార్మల్ ఉన్నప్పుడు చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని బాగున్నాయి అంటారు, బట్ ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అనేది పెద్ద సమస్య. సో మనం చేసే టెస్ట్లలో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే తెలుస్తాయి. టెస్ట్లు నార్మల్ ఉన్నంత మాత్రాన ఏ ప్రాబ్లం లేదు అని మనం ఇంట్లో ఉండకూడదు. సో అన్ని టెస్ట్లు బాగున్నా కూడా మాక్సిమం 2 years మీరు న్యాచురల్ గా ట్రై చేయొచ్చు. అప్పటికి అవ్వట్లేదు అంటే కన్సల్ట్ అవ్వాలి. తనకి మెడిసిన్స్ తోనే వచ్చింది ప్రెగ్నెన్సీ, నేనేమి ట్రీట్మెంట్ పెద్దగా చేయలేదు, బట్ ఆ మెడిసిన్ సపోర్ట్ అన్న తనకు అవసరం. దో ఇట్స్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ, సింపుల్ మెడికేషన్స్ తో కూడా వచ్చింది. సో అందరికి ఇక్కడ డెఫినెట్లీ ఐవీఎఫ్ చేస్తాం, ఐయుఐఏ చేస్తాం అని కాదు. మ్యారేజ్ ఎక్కువ కాలం కాలేదు, ఎక్కువ ప్రాబ్లం లేదు అంటే మెడిసిన్స్ తో కూడా మేము ట్రై చేస్తాం.